Yeah, so a line dividing the line segment PQ in the ratio minus L11 is to L22. సో L11 అంటే ఇదే లైన్ లో ఫస్ట్ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేయడం, L22 అంటే ఇదే లైన్ లో సెకండ్ పాయింట్ ని సబ్స్టిట్యూట్ చేయడం. L11 రాశాను, L22 రాశాను. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఒకటే, ఏఎక్స్ బివై ఎక్స్ వైలు ఉన్నప్పుడు మాత్రమే. ఇక్కడ నీకు లైన్ సింపుల్ గా ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ 0 కనిపిస్తుంది కాబట్టి ఈజీ. అండ్ కొన్ని కాంప్లెక్స్ ఈక్వేషన్స్ ఉన్నప్పుడు అందులో ఎక్స్ వైలు ఎక్కడ ఉన్నాయో వెతుక్కొని అక్కడ మాత్రమే x1 y1 రాయాలి. దెన్ యూ విల్ గెట్ అక్కడ ఉన్న లైన్ నువ్వు ఎల్ కాకుండా పి అని రాసావనుకో అది P11 అవుతుంది, క్యూ అని రాసావనుకో Q11 అవుతుంది. అంటే డిపెండింగ్ ఆన్ ద లైన్ నేమ్, ఏ నేమ్ అయినా ఉండనియండి, 1 ఎప్పుడు వస్తుంది అంటే ఫస్ట్ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు. సెకండ్ పాయింట్ అంటే xy దగ్గర 2 సబ్స్టిట్యూట్ చేయాలి, x2 y2. సో ఇప్పుడు మనకు ఈ థీరం అంటే ఈ డివైడ్ చేసే థీరం అనేది ఇక్కడ ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాము. అది ముందు థీరం ఏంటంటే, థీరం స్టేట్మెంట్ రాస్తున్నా చూడండి. థీరం స్టేట్మెంట్ ఈస్ ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి మాక్సిమం 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు. అయితే ఆ 2 టాంజెంట్స్ అనేవి సపరేట్ గా ఉన్నాం అనుకోండి, ఇది ఏమైతుంది, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇది ఏమైతుంది, a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది అనుకుందాం. రెండు సపరేట్ గా ఉన్నప్పుడు అది రెండింటిని కంబైన్ చేసిరు అనుకోండి, దెన్ యూ విల్ గెట్ ఏ పెయిర్ ఆఫ్ లైన్. పెయిర్ ఆఫ్ లైన్ అంటే ఏంటి, కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ 2 స్టేట్ లైన్స్. రెండు లైన్స్ ని కంబైన్ చేస్తే వచ్చేదే పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్. సో ఇక్కడ వాడు అడిగే థీరం ఏంటంటే, ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేసిన రెండు టాంజెంట్స్ ని కంబైన్ చేస్తే వచ్చే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అంటారు వీటిని. సో రెండింటిని కలిపి అడుగుతున్నా నేను. పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫైండ్ చేయడానికి ఫార్ములాని ప్రూవ్ చేయడమే ఈ థీరం మెయిన్ కాన్సెప్ట్. ద కంబైన్డ్ లేదంటే ద పెయిర్ ఆఫ్ అని కూడా అనొచ్చు. ద కంబైన్డ్ ఈక్వేషన్ దాన్నే పెయిర్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ అనొచ్చు, లేదా పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అనొచ్చు. ద కంబైన్డ్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్స్, టాంజెంట్స్ ఎక్కడి నుంచి, ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్, అన్ ఎక్స్టర్నల్ పాయింట్ ఏంటా పాయింట్ px1 y1 దేనికి, టు ద సర్కిల్ ఏంటా సర్కిల్, జనరల్ సర్కిల్ s equal to 0 is the combined equation of tangents from an external point to the circle s equal to 0 is s1 square equal to s into s11. రిమెంబర్ పారాబోలా, ఎలిప్స్, హైపర్బోలాకి కూడా ఈ ఫార్ములానే వాడతాం. కాకపోతే అక్కడ s equal to 0 అంటే పారాబోలాలో పారాబోలా అవుతుంది, ఎలిప్స్ లో ఎలిప్స్ అవుతుంది, హైపర్బోలాలో హైపర్బోలా అవుతుంది. ఇక్కడ సర్కిల్ కాబట్టి సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. సో ద కండిషన్, ద ఫార్ములా టు ఫైండ్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఫ్రమ్ అన్ ఎక్స్టర్నల్ పాయింట్ టు ద సర్కిల్ ఈజ్ s1 స్క్వేర్ ఈక్వల్ టు s11. ఇది ప్రూవ్ చేయడానికి మనకి ఇది యూస్ఫుల్ గా ఉంటుంది, ఇది యూజ్ అవుతుంది అనమాట. అది ఎలా యూజ్ అవుతుంది అని మీకు నేను చెప్తా ఇప్పుడు. సో రైట్, లెట్ స్టార్ట్ ద ప్రూఫ్. ప్రూఫ్ ఏం ప్రూవ్ చేయాలి, ఈ రెండు టాంజెంట్స్ ని కంబైన్ చేస్తే వచ్చే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అనేది ఇది అని ప్రూవ్ చేయాలి. నౌ కమ్ టు ద ప్రూఫ్. ప్రూఫ్ చూడండి. సో వాడు క్వశ్చన్లో అడుగుతాడు, ఫైండ్ ద పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ అని ఒక పాయింట్ సర్కిల్ ఇచ్చేస్తాడు. ఈ ఫార్ములా వాడుకొని ఫైండ్ చేయాలి. లేదు అంటే స్లోపులు తీసుకొని తర్వాత డిఫరెంట్ గా చేయొచ్చు, అదంతా పెద్ద ప్రాసెస్. కానీ డైరెక్ట్ కండిషన్, ఒక ఫార్ములా ఉంది, ఇందులో s1 ఫైండ్ చేసి s11 ఫైండ్ చేసి ఇందులో సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ వచ్చేస్తాయి అన్నట్టు. సో ద ప్రూఫ్ ఐఎమ్ గివింగ్ యూ. ప్రూఫ్ ఏం చేయాలి మనము, పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఇదని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ గివెన్ s ఈక్వల్ టు సర్కిల్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0, ఈక్వేషన్ నెంబర్ 1. అండ్ ఈ సర్కిల్ కి పాయింట్ ఆల్సో గివెన్ వాట్ p x1 y1. ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి మాక్సిమం 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు కదా. ఆ పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ ఈక్వేషన్ కదా మనకు కావాలి. ఆ టాంజెంట్స్ ని డ్రా చేసినప్పుడు మనకు కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ వస్తుంది. ఆ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ని ఫైండ్ చేసుకుంటున్నాను నేను. ద ఈక్వేషన్ ఆఫ్ కార్డ్ ఆఫ్
contact from P2 is equal to 0 is S1 equal to 0. This is the formula already we know. Equation of tangent ki ide formula, equation of polar ki ide formula, equation of chord of contact ki kuda ide formula already మనం discuss చేసుకున్నాం. Now this is the equation of the chord of contact. I am writing that S1 is what? S1 ఏంటో రాస్తున్నాను. S1 is x1 plus y1 plus g of x plus x1 plus f of y plus y1 plus c equal to 0. This is the equation of the chord of contact. So ఇది chord of contact equation. Already chord of contact ఎలా ఉంటుందో diagram లో already చూశారు కదా. This is equation number 2, circle equation number 1. Okay, now here on the tangents of 2, one of the tangents of 2, మనకు 2 tangents ఉన్నాయి. నేనేం చేస్తున్నా అంటే ఏదైనా ఒక టాంజెంట్ మీద ఫస్ట్ టాంజెంట్ కావచ్చు, సెకండ్ టాంజెంట్ కావచ్చు, అండ్ ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కి లెఫ్ట్ సైడ్ కావచ్చు, రైట్ సైడ్ కావచ్చు, మీ ఇష్టం ఎక్కడైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఇట్ సైడ్ ఇక్కడ చూడండి, ఈ లైన్ సెగ్మెంట్ ని లైన్ ఇంటర్నల్ గా డివైడ్ చేస్తుంది, రేషియో అదే. ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తున్నా కూడా, సపోజ్ ఇక్కడ డివైడ్ చేసినా కూడా రేషియో అదే, కాకపోతే సైన్ వేరుంటది. గ్రేటర్ దెన్ లెస్ దెన్ అనే దాన్ని బట్టి పాయింట్స్ ఆపోజిట్ సేమ్ సైడ్ అని ఉంటాయి. ఇప్పుడు ఆ ప్రాసెస్ అంతా మనకి ఇక్కడ అవసరం లేదు, రేషియో ఒకటే అవసరం కాబట్టి నేను అక్కడి వరకే చెప్పాను మీకు. సో ఇక్కడ ఈ టాంజెంట్ 1 మీద కానీ టాంజెంట్ 2 మీద కానీ ఏదైనా ఇంకొక పాయింట్ మోర్ దాన్ పి కాకుండా ఇంకొక పాయింట్ ని అజ్యూమ్ చేసుకుంటున్నా. టాంజెంట్ అంటే లైన్, లైన్ అంటే ఇన్ఫైనైట్ పాయింట్స్ ఉంటాయి, కానీ నేను ఇంకొకటి తీసుకుంటున్నా. దట్ వాట్, లెట్ క్యూ, జాగ్రత్త వినండి నాన్న, క్యూ x2, y2 బి ఎనీ పాయింట్ ఆన్ వన్ ఆఫ్ ద టాంజెంట్స్. మన దగ్గర ఉన్న 2 టాంజెంట్స్ లో ఏదో ఒక టాంజెంట్ మీద క్యూ అనే పాయింట్ తీసుకుంటున్నా. నేను డయాగ్రామ్ లో క్యూని ఇక్కడ అనుకుంటున్నా, మీరు ఎక్కడైనా అనుకోవచ్చు. నేను మళ్ళీ చెప్తున్నా, ఈజీగా రావడం కోసం నేను ఇక్కడ అనుకుంటున్నా. మీరు ఎక్కడ తీసుకున్నా ప్రూఫ్ అదే వస్తుంది, బట్ ఈజీగా చేసుకోవడమే మన మెయిన్ థింగ్. క్యూ x2 y2 ఇక్కడ ఉంది. ఇప్పుడు ద లోకస్ ఆఫ్ క్యూ ఈజ్ ద రిక్వైర్డ్ ప్రూఫ్. క్యూకి లోకస్ ఏదైతే ఉంటుందో అదే మనకు కావాల్సిన ప్రూఫ్. ఆ లోకస్ ఇప్పుడు మనం ఫైండ్ చేద్దాం. చూడండి, సో క్యూ వి టుక్ ఆన్ వన్ ఆఫ్ ద టాంజెంట్స్ ఆఫ్ దీస్ 2, and now if you observe the diagram, this chord of contact is dividing PQ in some ratio. సేమ్ ఇలా అనమాట. ఇప్పుడు సర్కిల్ లేదు, ఈ టాంజెంట్ లేదు అనుకోండి కాసేపు, ఇది లైన్ సెగ్మెంట్, ఇది లైన్. సో ఈ లైన్ ఎలాగ, అందుకే సేమ్ కలర్ తీసుకున్నాను. ఈ ఎల్లో కలర్ లైన్ ఎట్లాగైతే PQ అనే లైన్ సెగ్మెంట్ ని డివైడ్ చేస్తుందో, ఈ PQ అనే లైన్ సెగ్మెంట్ ని కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ కూడా డివైడ్ చేస్తుంది. చూడండి, సో ఎనీ డౌట్ హియర్? డివైడ్ చేస్తుంది అని నేను అంటున్నా, అది రాంగ్ అని ఎవరైనా చెప్తారా, లేకపోతే ఎలా చేస్తుంది ఏమైనా డౌట్ ఉందా? ఉంటే అడగండి, లేదంటే కంటిన్యూ చేస్తా. ఎస్, ద సేమ్ సెంటెన్స్ ఐఎమ్ రైటింగ్ ఇట్ డౌన్. ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, షార్ట్ కట్ రాస్తున్నా, మీరు దయచేసి అలా రాసుకోవద్దు. ద కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈస్ డివైడింగ్ PQ. చూడండి మీరు, PQ ఉంది, PQ డివైడింగ్ PQ, ఈ PQ ని డివైడ్ చేస్తుంది. డివైడింగ్ PQ ఇన్ ద రేషియో, ఇదే మనకు చాలా ఇంపార్టెంట్. ఇన్ ద రేషియో PA ఈస్ట్ AQ. క్లియర్ గా అయితే అదే కదా, PA ఈస్ట్ AQ. ఫార్ములా తర్వాత రాస్తాను నేను, PA ఈస్ట్ AQ. ఓకే, బట్ from straight lines, this PA is to AQ is equal to, మనం ఇందాక చెప్పుకున్నాం, మళ్ళీ జాగ్రత్త విననా, లైన్ అనేది డివైడ్ చేసినప్పుడు రేషియో రావడానికి ఫస్ట్ పాయింట్ ని లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, రేషియో సెకండ్ పాయింట్ ని లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, మైనస్ రాస్తున్నాం.
సో ఇప్పుడు మన దగ్గర ఉన్న లైన్ ఏంటి, డివైడ్ చేసే లైన్ ఏంటి అంటే కార్డ్ ఆఫ్ కాంటాక్ట్. ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ ఈ పీక్యూని డివైడ్ చేస్తుంది కాబట్టి ఈ లైన్ లో అంటే ఈ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్ లో ఫస్ట్ we have to substitute x1 y1, then you have to substitute x2 y2. అప్పుడు మనకు రేషియో వస్తుంది. సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ వచ్చినట్టుగా L11 L22 రాదు, అంత ఈజీగా రాదు. ఎందుకంటే L అనేది లైన్ కాబట్టి డైరెక్ట్ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ లైన్ ఏంటి మనకి, దిస్ ఈస్ ద లైన్, S1 is the line. ఈ S1 లో once you have to substitute x1 y1, again you have to substitute x2 y2. Now I am doing that, see, which is equal to minus S1 లో ఏం చేయాలి మనం, x1 y1 రాయాలి. ఒకసారి చూడండి, ఇక్కడ ఇది S1 కదా, దీంట్లో x1 y1 ఎక్కడ రాయాలి, we have to write x1 y1 in place of xy కదా. అప్పుడు ఇది ఎలా మారుతుంది చూద్దాం. ఇక్కడ x1 వచ్చేస్తుంది ఎందుకంటే S11 కదా, ఐ మీన్ S1 లో మనము 1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. x will become x1, again x1 ఉంది మనకి, ప్లస్ y will become y1, again y1 ఉంది మనకి, ప్లస్ g into x will become x1 ప్లస్ again x1 ఉంది మనకి, ప్లస్ f into y1 ప్లస్ y1 ప్లస్ c equal to 0. ఇక్కడ చూడండి, x1 will become what, x1 square ప్లస్ y1 square plus x1 2x1 into g 2gx1 plus 2fy1 plus c, which is the notation we have s11. సో ఇది s11 క్లియర్ గా మనకు తెలిసింది. కాబట్టి ఇక్కడ ఏమొస్తుందంటే మనకి, if you substitute that 1 s11 you will get, I am writing it, okay, same color తో రాద్దాం, మైనస్ S11 అంటే L11 బదులు S11 వచ్చింది రేషియో. నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి, ఇదే S1 లో x2 y2 ని రాయాలి. ఇక్కడ L అనేది లైన్, కానీ L అంటేనే S1, డైరెక్ట్ గా S1 ఈజ్ ద లైన్ కాబట్టి మళ్ళీ 1 తీసేసి 2 రాయొద్దు, ఎందుకంటే S1 అంటేనే లైన్. ఓకే, దట్ ఈస్ కార్డ్ ఆఫ్ కాంటాక్ట్, ఆల్రెడీ వినోనా. ఇప్పుడు ఈ S1 లో నేను ఇక్కడ రాస్తున్న దాన్ని, S1 ఏంటది, x1 plus y1 plus g of x plus x1 plus f of y plus y1. కొంచెం నీట్గా రాస్తారా మళ్ళీ, see I will write again s1 కదా, s1 ఫస్ట్ రాసి దాని నుంచి ఏమొస్తుందో రాద్దాం, x1 plus y1 plus g of x plus x1 plus f of y plus y1 plus c equal to 0. ఇది s1. ఇప్పుడు ఏం చేయాలి మనం, x2 y2 ని సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఇట్ విల్ బికమ్ లైక్ వాట్, x2 అంటే ఇది x1 x2 అవుతుంది, ప్లస్ y1 y2 అవుతుంది, ప్లస్ g of x1 plus x2 అవుతుంది, ప్లస్ f of y1 plus y2 అవుతుంది, ప్లస్ c అంతే ఉంటుంది. ఇట్ ఈస్ క్లియర్లీ S12 కదా, మన దగ్గర ఆల్రెడీ S12 నోటేషన్ ఉంది, ఇది S12 కాబట్టి వీ కెన్ రైట్ హియర్ S12. ఎనీ డౌట్ హియర్, ఈ S11 is to S12 రాయడంలో ఎవరికైనా డౌట్ ఉంటే అడగొచ్చు, మళ్ళీ చెప్తాను. యా, నౌ కమ్ టు ద డయాగ్రామ్. మనకు లెంత్ ఆఫ్ టాంజెంట్ అనేది ఐడియా ఉంది. ఏంటా లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటే, ఒక పాయింట్ నుంచి ఒక సర్కిల్ కి టాంజెంట్ డ్రా చేసినప్పుడు అది ఎక్కడైతే సర్కిల్ ని టచ్ అవుతుందో అక్కడి నుంచి అక్కడి వరకు ఉన్న, అంటే ఈ డ్రా చేసిన పాయింట్ నుంచి టచ్ అయిన పాయింట్ దాకా ఉన్న డిస్టెన్స్ ని లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటాం. ఇది సెకండ్ ఎక్సర్సైజ్ మొత్తం అదే, లెంత్ ఆఫ్ టాంజెంట్. ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి డ్రా చేస్తే అది ఎక్కడ టచ్ అవుతుందో అక్కడి వరకు ఉన్న డిస్టెన్స్ నే లెంత్ ఆఫ్ టాంజెంట్ అంటాం. ఈ లెంత్ ఆఫ్ టాంజెంట్ కి ఫార్ములా ఏంటంటే √/s, x1 y1 సబ్స్టిట్యూట్ చేస్తే s11, x2 y2 సబ్స్టిట్యూట్ చేస్తే s22, x3 y3 సబ్స్టిట్యూట్ చేస్తే s33, ఎందుకంటే సర్కిల్లో డైరెక్ట్ గా సబ్స్టిట్యూట్ చేస్తాం అనమాట. అండ్ ఇట్ సైడ్ నుంచి చూడండి, క్యూ నుంచి కూడా మనం, ఈ క్యూ కూడా ఎక్స్టర్నల్ పాయింట్, క్యూ నుంచి కూడా మనం టాంజెంట్ డ్రా చేస్తున్నాం. సో క్యూ నుంచి డ్రా చేసినప్పుడు అది ఎక్కడ టచ్ అయింది, మళ్ళీ ఏ దగ్గరే టచ్ అయింది, అప్పుడు ఇది కూడా లెంత్ ఆఫ్ టాంజెంట్. దీనికి ఏంటి ఫార్ములా అంటే √/s22
వై వీఆర్ సబ్స్టిట్యూటింగ్ x2 y2 కాబట్టి s22. సో మనము PA అంటే రూట్ S11 రాసుకోవచ్చు. PBA QA అంటే రూట్ S22 రాసుకోవచ్చు. ఎందుకంటే అవి లెంత్ ఆఫ్ టాంజెంట్ లో డయాగ్రామ్ నుంచి క్లియర్ గా కనిపిస్తుంది. నౌ ఐఎమ్ రైటింగ్ హియర్ డౌన్. సి ఇన్ ద బ్రాకెట్ ఐఎమ్ రైటింగ్ PA and PB. PA is length of tangent from P to is equal to 0, that is root S11. PB is length of tangent from PB, not PB, sorry, that is QA or AQ, whatever it is. AQ is length of tangent from Q to the circle is equal to 0, that is root S22. Now you can substitute in place of P and KQ these two. I am writing now PA by AQ is equal to minus S11 by S12, but PA AQ we have, that is what, root S11 by root S22 is equal to minus S11 by S12. Now squaring on both sides, S11 by S22 equal to minus will be plus, that is S11 whole square by S12 whole square. Now here you can cancel one time of S11 both sides, and by doing cross multiplication you will get, that implies S12 whole square. This will come this side, which is equal to 1 S11 is there, S11 into 1 more S22 is there. This is the remaining part. ఇంకా ప్రూఫ్ రాలేదు మనకి. ప్రూఫ్ S1 square equal to S into S11. If you observe this S12 whole square అంటే ఇది S12, మీకు కనబడుతుంది ఇది S12. S11 అంటే you will get x1 square plus y1 square plus 2gx1 plus 2fy1 plus c. This is S11 and S12 ఉంది. S22 అంటే x2 square plus y2 square plus 2gx2 plus 2fy2 plus c. This is S12 and S11 కూడా S12 కూడా ఒకసారి రాస్తున్నా చూడండి, ఆల్రెడీ ఉంది మళ్ళీ రాస్తున్నా. x1 x2 plus y1 y2 plus g of x1 plus x2 plus f of y1 plus y2 plus c equal to 0. This is S12. మనకి locus of q కావాలి. That only we wrote here. The locus of q is the required proof. What is q? x2 y2 కదా. Now locus of q x2 y2 is, జనరల్ గా మనం లోకస్ చేసాం ఫస్ట్ ఇయర్ లో, ఫస్ట్ చాప్టర్ అదే. సపోజ్ మనము లెట్ p x1 y1 be ఎనీ పాయింట్ ఆన్ ద లోకస్ అని చెప్పి సాల్వ్ చేస్తే లాస్ట్ కు సపోజ్ 3x1 plus 4y1 minus 5 equal to 0 వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తాం, లోకస్ ఆఫ్ p is అని చెప్పేసి x1 ని x రాసేస్తాం, y1 ని y రాసేస్తాం. అంటే మనం జనరలైజ్ చేస్తున్నాం అనమాట. అక్కడ x1 y1 అనేది ఒక పర్టికులర్ పాయింట్, జనరలైజేషన్ అనేది xy. ఇప్పుడు ఇక్కడ xy దగ్గర ఏదైనా రాసేసుకోవచ్చు, x1 y1 రాసుకోవచ్చు, x2 y2 రాసుకోవచ్చు, x3 y3 రాసుకోవచ్చు, ఏ పాయింట్ అయినా తీసుకోవచ్చు. మనం ఒక పర్టికులర్ పాయింట్ కి లోకస్ మీద ఉన్న ఒక పాయింట్ తీసుకొని లోకస్ ఫైండ్ చేసి దాని నుంచి మళ్ళీ జనరలైజ్ చేస్తాం అనమాట. ఇక్కడ కూడా మనం లోకస్ ఆఫ్ క్యూ అడిగాం కదా. లోకస్ ఆఫ్ క్యూ నువ్వు క్యూ కాకుండా ఆర్ తీసుకో, x3 y3 తీసుకో, దాని లోకస్ ఫైండ్ చేయి. ఎస్ తీసుకో, x4 y4 తీసుకో, దాని లోకస్ ఫైండ్ చేయి. బట్ ఏదైనా లోకస్ ఫైండ్ చేసేటప్పుడు x1 y1 అనేవి పర్టికులర్ పాయింట్ నుంచి జనరల్ ఫామ్ కు మారిపోతుంది. ఇక్కడ కూడా x2 y2 ఎక్కడ ఉందో ఈక్వేషన్ లో అవి మొత్తం xyలు అయిపోతాయి. కాబట్టి అప్పుడు ఈ ప్రూఫ్ ఎలా మారుతుంది అంటే S12 will become xy కాబట్టి S1 స్క్వేర్ అవుతుంది. అంటే ఇక్కడ S12 ఉంది కదా, ఈ 2 అనేది ఉండదు ఇక. అప్పుడు xx1 y1 g of x plus x1 f of y plus y1 plus c, that is clearly S1. S1 square equal to S11. దీంట్లో అసలు x2 y2 లేవు కాబట్టి అది యాజ్ ఇట్ ఈజ్ గా అలాగే ఉంటుంది S11. S1 square equal to S into S11 is the proof. ఇంకా S ఎక్కడ వస్తుంది, ఈ S22 లో అన్ని 2 లో ఉన్నాయి.
ఈ టూలన్నీ కూడా ఐ మీన్ x2 y2 అన్నీ కూడా xy గా కన్వర్ట్ అవుతాయి. ఎప్పుడైతే xy గా కన్వర్ట్ అయినాయో అప్పుడు జనరల్ సర్కిల్ ఈక్వేషన్ అవుతుంది. అది s అవుతుంది. సో దిస్ ఈజ్ s1 స్క్వేర్ ఈక్వల్ టు s ఇంటూ s11 ఈజ్ ద pair of tangents from an external point to the circle is equal to 0 proof. So this is the proof. If you have any doubt, you can ask me. I will explain you. So actually ఇది ఇక్కడ మా -s11 by s12 కాకుండా +s11 by s12 కూడా వస్తుంది. నేను ఒక కేసు తీసుకొని చెప్పేసిన ఎలా చేసినా మనం స్క్వేరింగ్ చేస్తాం కాబట్టి మైనస్ అన్ని ప్లస్లు అయిపోతాయి. సో అది ఇక్కడ ఉన్న చిన్న డిఫరెన్స్. మీరు బుక్ లో చూస్తే ఒక డిఫరెన్స్ ఉంటుంది అంతే, బట్ అది ప్రాబ్లమే కాదు. So this is the proof of the pair of tangents from an external point to the circle. Yeah. Find the pair of tangents from 4, 10 to the circle x square plus y square equal to 25. X square plus y square equal to 25 అంటే ఇలా ఉంటుంది. ఆరిజిన్ సెంటర్ అన్నమాట దీనికి. ఓకే, అండ్ దీని రేడియస్ అనేది 5 ఉంటుంది, ఎందుకంటే x square plus y square equal to r square కదా. ఈ సర్కిల్ కి 4, 10 అంటే 1 2 రేడియస్ 5 అంటే what is 4, 10 ఆన్ 4 10 4 అంటే ఇక్కడ ఉంది 4, ఇక్కడ 4 అనుకుందాం. 10 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది, ఇక్కడ 4, 10 ఉంది అనుకుందాం. సో ఇక్కడ నుంచి రెండు టాంజెంట్స్ డ్రా చేయొచ్చు కదా. ఆ రెండింటిని కంబైన్డ్ ఈక్వేషన్ పేర్ ఆఫ్ టాంజెంట్స్ అడుగుతున్నాడు. ఇది P4, 10 ఓకేనా. సో ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ సర్కిల్ కి టాంజెంట్స్ 2 టాంజెంట్స్ డ్రా చేయొచ్చు, ఎందుకంటే అవుట్ సైడ్ పాయింట్ కాబట్టి. ఆ 2 టాంజెంట్స్ ని పేర్ ఆఫ్ టాంజెంట్స్ అడుగుతున్నాడు. We have the condition. Given point is 4, 10 which taken as x1 y1, and also given circle is x square plus y square equal to 25 or equal to 5, and we can write like x square plus y square minus 25 equal to 0 రాయొచ్చు దీన్ని. This is nothing but s. Now we need s1 and s11 రెండు ఉన్నాయి proof లో. So s1 is nothing but what x1 plus y1 minus 25. Now just నేను సబ్స్టిట్యూట్ చేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా, మీరు చేసేసుకోండి. సో దిస్ ఈజ్ s1. వాట్ ఈజ్ x1 4 y1 10 అంటే నీకు ఏమొస్తుంది అప్పుడు ఈక్వేషన్ అంటే 4x 10y minus 25 equal to 0. This is s1. ఓకేనా. నా ఇంకేం కావాలి, s11 కూడా కావాలి. ప్రూఫ్ లో s11 కూడా ఉంది. ఐఎమ్ ఫైండింగ్ s11. దిస్ సైడ్ ఐఎమ్ ఫైండింగ్ s11. s11 అంటే ఏంటి, x1 square plus y1 square minus 25. సో సబ్స్టిట్యూట్ దట్ పాయింట్ 4 10. అప్పుడు ఏమైతుంది మీకు, 4 square 16, 10 square 100 minus 25. 100 minus 25 అంటే 75, 75 85 91 అవుతుంది. 100 25 75 85 91 అయింది. s11 కూడా వచ్చేసింది, s1 కూడా ఉంది, అండ్ s ఎప్పుడో ఉంది మన దగ్గర, ఇదే s సర్కిల్ s. నౌ ఈక్వేషన్ ఆఫ్ పెయిర్ ఆఫ్ tangents is s1 square equal to s into s11. s1 square 4x plus 10y minus 25 whole square, s into x square plus y square minus 25 into s11 91. a plus b plus c whole square formula ra. a plus b plus c whole square formula a square plus b square plus c square plus 2ab plus 2bc plus 2ca. Now if you apply this formula, you will get a square 16x square, b square 100y square plus c square 25 25 just 625 maybe 625 correct only, and plus 2ab 2 4 ja 8 10 ja 80 xy, and 2bc అంటే మైనస్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మైనస్ వస్తుంది. సో 25 2 ja 50 10 ja 500y, అండ్ 2ca అంటే ఈ రెండు. సో 25 4 ja 100 2 ja 200x minus 200x which is equal to 91x square plus 91y square minus 91 into 25. You will get some value. ఇక్కడ కాన్స్టెంట్ ఉందిగా, సో తీసేయాలంటే ఖచ్చితంగా 91 into 25 చేయాల్సిందే. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ x స్క్వేర్లు y స్క్వేర్లు ఎక్కడ బిగ్ ఉన్నాయి అవి మనకు కావాలి. ఎక్స్ స్క్వేర్ ఇటే స్మాల్ ఉంది కాబట్టి ఇవన్నీ అటు తీసుకెళ్ళిపోదాం రా. దెన్ వాట్ యు విల్ గెట్ 91x square minus 16x square.
తర్వాత వై స్క్వేర్ 91y స్క్వేర్ మైనస్ 100y స్క్వేర్. మనకి ఎక్స్ ఒక్కటే పాజిటివ్ సరిపోతుంది కాబట్టి మనం ఎక్స్ని చూసుకున్నాం. ఇక్కడ వై నెగిటివ్ వస్తుంది, అయినా ప్రాబ్లం ఏం లేదు. నా రిమైనింగ్ ఎక్స్ టర్మ్స్ మైనస్ 200x విల్ బి ప్లస్ 200x, 500y విల్ బి ప్లస్ 500y మైనస్ కాబట్టి. తర్వాత మైనస్ 91 into 25 విల్ బి 2275, 625 ఇటు వచ్చేస్తే మైనస్ 625 ఈక్వల్ టు 0. నౌ ఇప్పుడు మనము 91లో నుంచి 16 తీసేయాలి. 91లో నుంచి 16 తీసేస్తే ఎంత అంటే 1 తీసేస్తే 90, 15 తీసేస్తే 75, 85, 91. సో 75x స్క్వేర్ ప్లస్ 80xy రాయలేదు. ప్లస్ యా థ్యాంక్ యూ ప్లస్ 8xy ఇటు వచ్చేస్తే మైనస్ అవుతుందిగా. యా minus 80xy equal to 0. Now this is 75x square and 91 లో 100 తీసేస్తే 9 కాబట్టి మైనస్ దీనికి ముందు ఏం చేద్దామంటే xy టర్మ్ రాద్దాం. ఇక్కడ సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. మైనస్ 80xy, then this will be minus 9y square and then 200 as it is 200x, 500 as it is 500y and this minus 2275 and minus 625 ఎంత అవుతుందంటే అంటే రెండు నెగిటివ్ లే కాబట్టి యాడ్ చేయడమే. సో దట్ ఈస్ 2 7 8 9 యా minus 2900 అవుతుంది. 2900 equal to 0 is a required pair of tangents from given point to the given circle. So this is about finding pair of tangents and next class లో ఇది కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ క్లాస్లో ఒక 4 క్వశ్చన్స్ ఉంటాయిరా, అవి చాలా పెద్దగా ఉంటాయి. బట్ నో ప్రాబ్లం, నేను మ్యాక్సిమం చేసి మీకైనా ఇచ్చేస్తా, మీరు కంప్లీట్ చేసుకోవచ్చు. దాంట్లో 2 మాత్రం మస్ట్ అండ్ షుడ్ చేయాలన్నట్టు. 3 నాట్ 2, 3 ప్రాబ్లమ్స్ మీకు చెప్తా. అవి మిగతా అన్ని మీరు ఇప్పుడు పెయిర్ ఆఫ్ టాంజెంట్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, యూ కెన్ సాల్వ్. ఐ విల్ గివ్ యూ హోంవర్క్ నౌ.